హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్ ఫ్యాషన్ అండ్ టుడే టాపిక్ ఏంటంటే లారెన్స్ టాపో. సో ఈరోజు లాంచింగ్ అయింది. సో లేట్ చేయకుండా అయితే వీడియోస్లో ఏంటి ఎట్లా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ అయితే చేయొద్దు. సో కంటిన్యూగా చూడండి, ఓకేనా. సో యాప్ అయితే ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది గాయస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే రీఛార్జ్ ఆప్షను. సో రీఛార్జ్ అయితే ఇక్కడ నుంచి చేయొచ్చు, అండ్ విత్డ్రాల్ ఇక్కడ నుంచి చేయొచ్చు. అండ్ టీమ్ వచ్చేసి మీ టీం అంటే ఇది క్లిక్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్గా ఇక్కడ నుంచి మీ ఇన్విటేషన్ లింక్ని కాపీ చేసేసుకొని మీ ఫ్రెండ్స్కి సెండ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సర్వీసు. సో ఇక్కడ నుంచి కస్టమర్ సర్వీస్కి మెసేజ్ చేయొచ్చు, అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ టాస్క్ రివార్డ్ ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి 2 నెంబర్స్ జాయిన్ అయితే 100 రూపీస్ అనేది రివార్డ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి డైలీ టాస్క్ రివార్డు. సో ఒక 1 నెంబర్ జాయిన్ అయితే 9 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లక్కీ వెల్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇది ఒకసారి క్లిక్ చేయండి. సో ఇక్కడ ఉంది కదా ప్రైజ్ డ్రా అని చెప్పేసి. సో ఇదైతే క్లిక్ చేసినట్టయితే 29, 79, 79, 29 ఇట్లా అమౌంట్ అయితే రావటం జరిగింది మనకి. సో నెక్స్ట్ వచ్చేసి డైలీ చెక్ ఇన్ చేయండి ఇక్కడ నుంచి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లకు వచ్చేయండి. ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చేస్తే ఇక్కడైతే 250 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఉంది. అప్గ్రేడ్ టు VIP 1 అని చెప్పేసి 350 మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చేసి డైలీ 297 రూపీస్ అనేది అయితే యాడ్ అవుతుంది వ్యాలెట్లోకి. సో ఇదైతే మనకైతే డైలీ విత్డ్రాల్ ఇన్కమ్ కాదు, ఓకేనా. డైలీ జస్ట్ యాడ్ అవుతుంది. అండ్ వెల్ఫేర్లోకి వచ్చేయండి. ఇక్కడ వచ్చేసి వెల్ఫేర్లో VIP 1. సో ఇది ఇన్వెస్ట్మెంట్ చేసి మనకి 300 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి అంటే డైలీ 300 రూపీస్ అట్లా వస్తుంది. సో 2 డేస్ అలా వస్తుంది. సో టోటల్ 600 రూపీస్ అయితే మనకైతే వస్తాయి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇవైతే ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయదు గాయస్, లాస్ వచ్చేది, ఓకేనా. సో ఇదిగా టాపిక్ అయితే. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా 350 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినాం కదా మనం. సో వెల్ఫేర్లోకి వచ్చినాక ఇక్కడ 500 ఇన్వెస్ట్మెంట్ చేసి 200 రూపీస్ వస్తాయి కదా బ్రో అని చెప్పేసి అంటే. సో ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి అప్గ్రేడ్ టు VIP 1 అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు VIP 1 వెల్ఫేర్ అని చెప్పేసి ఇది ఒక్కటే ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ పర్చేస్ టు అప్గ్రేడ్ టు VIP 2 అని చెప్పేసి ఉంది, ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఇది ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి ఎగ్జాంపుల్గా, సో ఇది అండ్ ఇది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తుంది అనమాట, ఓకేనా. సో లేదంటే ఇదొకటి ఇన్వెస్ట్మెంట్ చేసేసి అండ్ ఇదొకటి అంటే బై చేయడానికి ఛాన్స్ లేదు, ఓకేనా. ఇదొకటే బై అవుతుంది, ఇది కాదు ప్రోడక్ట్ బై కాదనమాట. సో ఇక్కడ వచ్చి మన తెలియక చాలామంది అయితే రీఛార్జ్ చేసుకొని లాస్ అయితే అవుతున్నారు, ఓకేనా. సో మ్యాక్సిమం అయితే రీఛార్జ్ చేసుకునేటప్పుడు ఒకసారి నాకు మెసేజ్ చేసుకోండి, మెసేజ్ చేసి అడగండి ఎలా చేస్తే ఎలా వస్తుంది అని చెప్పేసి, ఓకేనా. అండ్ నేనైతే మీకైతే సైడ్ బోనస్ అయితే కొంచెం ఇస్తాను. సో మీకైతే ఎలాంటి లాస్ అయితే లేదు. సో మ్యాక్సిమం అయితే కొంచెం ప్రాఫిట్ అన్నట్టు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటీస్ ఓపెన్ చేస్తే ఇక్కడ నార్మల్ ఏం పెద్దగా ఏం లేదు. సో బ్లాగ్ వచ్చేసి సో మీ విత్డ్రాల్ స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేస్తే ఇక్కడ ఒక 30 రూపీస్, 33 రూపీస్ అండ్ 44 రూపీస్ అట్లా అయితే యాడ్ చేస్తారు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకౌంట్లోకి వచ్చేద్దాం. సో అకౌంట్లోకి వచ్చేసి ఇక్కడ రీఛార్జ్ బ్యాలెన్స్ వచ్చేసి 20 రూపీస్ ఆల్రెడీ ఉంది. సో సైనింగ్ బోనస్ 20 రూపీస్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మనం ఎంత రీఛార్జ్ చేయాలంటే ఇక్కడ 350 అండ్ ఇక్కడ 300 రూపీస్, 300 అండ్ 350 అంటే 650 రూపీస్. ఈ 650లో ఆల్రెడీ 20 రూపీస్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం వచ్చేసి ఎంత చేస్తే సరిపోద్ది అంటే 630 రూపీస్ అయితే రీఛార్జ్ చేద్దాం, ఓకేనా. 630 చేస్తే మనకి సరిపోద్ది ఆ 2 ప్రోడక్ట్స్కి. సో 630 అయితే ఇక్కడ ఏమైతే అమౌంట్ కొట్టాను నేను. సో ఇక్కడ పేటిఎం పే అని ఒకటే ఉంది ఆప్షన్. సో రీఛార్జ్ని క్లిక్ చేద్దాం. సో డైరెక్ట్గా అయితే ఇక్కడ నుంచి పేటిఎంలోకి తీసుకోండి. ఫోన్పే కొంచెం స్లో ఉంటుంది, ఓకేనా. అమౌంట్ అయితే పే చేసి నాకు చూపిస్తున్నాను. సో ఇక్కడైతే అమౌంట్ అయితే 630 రూపీస్ అయితే పే అయితే చేశాను. సో ఇక్కడ రిఫండ్ నెంబర్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని ఇక్కడ మనది ఏదైతే ఉందో సో ఇక్కడ యూటర్ సబ్మిట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసేసి యూటర్ నెంబర్ సబ్మిట్ చేద్దాం.
సో సబ్మిట్ చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు ఇంకా. సో గాయ్స్ ఇక్కడైతే అమౌంట్ అయితే యాడ్ అయిపోయినాయి. సో 630 రూపీస్ అండ్ 20 రూపీస్. సో టోటల్ 650 రూపీస్. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లోకి అయితే వచ్చేయండి. ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చెప్పేసి క్లిక్ చేయండి. సో వ్యూ సార్ట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూపిస్తుంది కదా. సో 350 రూపీస్ అండ్ 49 డేస్ బై 1 షేర్. జనరేట్ ఇన్కమ్ అంటే ఈరోజే కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది. సో ఇంకేం జనరేట్ కాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి వెల్ఫేర్లోకి వచ్చేయండి. వెల్ఫేర్లోకి వచ్చేసి 300 రూపీస్ బై చేద్దాం. సో 300 రూపీస్ అని బై అయితే అయిపోయింది. సో మళ్ళీ మనం అకౌంట్లోకి అయితే చూద్దాం అమౌంట్ కట్ అయింది లేదా. సో ఇక్కడైతే బ్యాలెన్స్ అయితే రీఛార్జ్ బ్యాలెన్స్ అయితే కట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ హోమ్లోకి వచ్చేయండి. హోమ్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి లక్కీ వీల్ అని చెప్పేసి ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ నెంబర్ ఆఫ్ లక్కీ డ్రాస్ 2 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి 1 ఛాన్స్ అయితే ఒకసారి క్లిక్ చేద్దాం ఏమొస్తుందో. సో 79 రూపీస్ అయితే వచ్చింది. ట్రై అగైన్, మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంది. సో అది క్లిక్ చేద్దాం. సో 29 రూపీస్ అయితే వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే టోటల్ వచ్చేసి 79 29 టోటల్ వచ్చేసి 108 రూపీస్. సో ఇదైతే ఈరోజు అయితే విత్డ్రాల్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. సో ఇదేంటంటే జస్ట్ రీఛార్జ్ అమౌంట్ యాడ్ అవుతుంది, విత్డ్రాల్ బ్యాలెన్స్లోకి రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఈ అమౌంట్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి ఇక్కడ వెల్ఫేర్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక 20 డేస్ తర్వాత ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ అనేది ఇస్తారనమాట. 100 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 200 వస్తాయని చెప్పేసి. సో ఆ ప్రోడక్ట్కి అయితే మనకైతే ఇన్కమ్ అయితే బై చేసుకోవచ్చు అనమాట రీఛార్జ్ చేయకుండా. ఓకేనా. సో అదిగా టాపిక్ అయితే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే టెలిగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్ అండ్ బాయ్ గాయ్స్.